నమస్తే, వెల్కమ్ టు అనిత శ్రీవెనిల. సండే మార్నింగ్ కొంచెం అర్లీగానే లేచాను. చూస్తే అయితే మాత్రం వర్షం పడుతుంది. ఇంకా సండే కదా అనేసి ముగ్గులు కూడా ఏవి పెట్టలేదు. డైరెక్ట్గా ఈరోజు అయితే మాత్రం వంట వీడియోనే షేర్ చేసేస్తున్నాను. అలాగే సండే కదా, గ్రహణం కూడా ఉందనేసి సరే ముగ్గులేమి పెట్టడం వద్దులే అనేసి అయితే మాత్రం ఈరోజు ముగ్గుకి సెలవు తీసుకున్నాను. మష్రూమ్ కర్రీ, అట్లే వెజ్ పులావ్, వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. దానికైతే బియ్యం నానబెట్టేస్తాను. ఇంకా వాటి కోసం అయితే ఇవన్నీ వెజిటేబుల్స్: బఠానీ, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటో, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని చేసేటప్పుడు చూస్తాను ప్రాసెస్ అయితే మాత్రము. ఇప్పుడైతే మాత్రం ఒక చిన్న పాన్ పెట్టుకున్నాను. దీనికైతే చిన్న పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే మాత్రం వాటి కోసం అయితే మాత్రము ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక పెద్ద సైజు టమాటో, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు అయితే వేసేసి ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ వేయలేదు, అలానే ఫ్రై చేసుకుంటాం. ఆయిల్ కొంచెం వేస్తాను. ఇలా ఒక ఇంత అయితే మాత్రం జీడిపప్పు వేసుకుంటాను. జీడిపప్పు వేసుకుంటే మాత్రం కర్రీ చాలా బాగుంటుంది. దానికి అనేసి అయితే మాత్రం జీడిపప్పు వేసుకుంటాను. అదేవిధంగా ఫ్రై చేసేటప్పుడు ఒక ఇంత చెక్క వేసుకుంటున్నాను, దాల్చిన చెక్క. అలాగే దీంట్లోనే ఉన్నాయి లవంగాలు కూడా, ఒక 4 లవంగాలు, ఒక చిన్న అంత జాపత్రి ఉంటే వేసుకున్నాను. ఇది కంపల్సరీ అని కాదు, వేయకపోయినా పర్వాలేదు. మనకి ఇంట్లో నేను చేసిన ధనియాల పౌడర్లోనే అన్ని మసాలా అయితే ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం మంచి ఘాటుగా ఫ్లేవర్ బాగుంటుంది అనేసి అయితే మాత్రం యాడ్ చేసుకుంటున్నాను. ఇది చిన్న పీసు కల్లువ్వు. కల్లువ్వు తెలుగులో ఏమంటారు? కల్లువ్వు. లైట్గా ఒకంత లైట్గా అట్లా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది, ఫ్రై అయిపోతుంది బాగా. బాగా మెత్తగా స్మాష్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం అట్లా పచ్చివాసన పోయి మనకి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే కర్రీని మళ్ళీ కూడా మనము ఈ మసాలాన్ని మళ్ళీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, కాబట్టి అయితే మాత్రం మనకు లైట్గా ఫ్రై అయితేనే చాలు. ఇంతే, లైట్గా మనకి ఉల్లిపాయలు కొంచెం మగ్గి టమాటా లైట్గా అలా మగ్గితే చాలు. మనము ఇంకా ఆఫ్ చేసేసినా కానీ ఆ వేడికే ఆరే లోపల అయితే చల్లబడి ఇంకా కొంచెం మగ్గిపోతాయి. మిక్సీ పట్టేసుకొని ఇంకంతే తిరగబాటు పెట్టుకోవడమే చాలు. ఇంకా ఇంత ఫ్రై అయితే చాలు. ఇంకైతే మాత్రం మష్రూమ్ నేను సపరేట్గా ఫ్రై చేసుకుంటాను. అందుకని కడాయిలో ఆల్రెడీ మష్రూమ్ వేసుకున్నాను. బాగా నేను 4-5 సార్లు వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి అయితే ఫ్రై చేస్తున్నాను. ఎందుకు అనేసి అయితే మాత్రం దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను కూడా. కంటిన్యూగా వీడియో చూడండి. ఎందుకనేసి అయితే మాత్రం మీకు కూడా ఐడియా వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా వెజ్ పులావు చేసుకోవడానికి అయితే మాత్రము కుక్కర్ పాన్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. నేను వంటల్లోకి మరీ ఎక్కువగా కూడా ఆయిల్ వేయను, మీడియంగా వేసుకుంటాను. ఫైనల్గా అయితే మాత్రం కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అయితే మాత్రం కొన్ని పలావ్ దినుసులు ఉంటాయి కదా, మసాలాలు, అవైతే వేసుకుంటున్నాను. అలాగే ఇంకా మనకి బిర్యానీ ఆకులు వస్తాయి కదా, అవి కూడా అయితే మాత్రం ఒక 3 అవి కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్, స్మెల్ బాగా వస్తుంది. చెప్పాను కదా, మష్రూమ్ని అయితే ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసుకుంటాననేసి. ఇలా మనము ఒక చుక్క ఆయిల్ వేసుకొని అస్సలు వాటర్ అనేది లేకుండా అయితే మాత్రం ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మష్రూమ్లో ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది. దాంట్లో ఉన్న అంటే ఒక బ్యాడ్ స్మెల్, నీచు వాసన అంటారు కదండి, అదంతా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది.
డైరెక్ట్గా మనం మష్రూమ్ తీసుకొచ్చేసి అలాగే డైరెక్ట్గా అయితే మాత్రం వేసేయకండి. కర్రీస్లో కానివ్వండి, ఫ్రైస్లో కానివ్వండి, మనం మష్రూమ్ ఫ్రై అవన్నీ కూడా చేసుకుంటాం కదా, వేయకండి. ఈ విధంగా అయితే చేసుకోండి. చూడండి దాంట్లో ఎంత బ్లాక్గా ఉండాలైతే వాటర్ అయితే మాత్రము ఈ విధంగా ఇది సపరేట్ చేసేసి, చాలామందికి ఆ స్మెల్ వల్లనే మష్రూమ్ కూడా తినము అంటారు. ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని ఆ వాటర్నంతా మాత్రం సపరేట్గా తీసేసి మష్రూమ్ని సపరేట్గా ఎత్తుకుంటే చాలా బాగుంటుంది. ఇంకెక్కడైతే మాత్రము పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఒకేసారిగా 2 వంటల్లో అయితే మాత్రం చేసేస్తున్నాను, చూపిస్తున్నాను. ఇంకా ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ చేసేసి అయితే మాత్రం ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా కూడా అస్సలు మనం కొంచెం కూడా నీళ్ళు అనేది అయితే యాడ్ చేసుకోలేదు. ఆ మష్రూమ్లో ఉన్న వాటర్ ఈ విధంగా అయితే మాత్రం వచ్చేస్తుంది. ఇప్పుడు వెజిటేబుల్ కూడా ఇటువైపు అయితే వెజిటేబుల్ కూడా బఠానీ, బీన్స్, క్యారెట్ ఈ 3 అయితే మాత్రం అవి కూడా వేసేసాను. వెజిటేబుల్స్ అలా లైట్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర సన్నగా అయితే కట్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు పుదీనాని, కొత్తిమీరని కూడా కొంచెం అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఇంకా కొంచెం ముందు చూడండి, ఫైనల్గా రైస్లో కలుపుకోవడానికి అయితే పెట్టుకున్నాను. ఇంకా మష్రూమ్లో కూడా నీళ్ళు తీసేసాను. ట్రై చేసేసి మష్రూమ్ని విధంగా అయితే పెట్టుకునేసాను. అన్ని మసాలా దినుసులు వేసాం కదా, స్మెల్ అయితే కిచెన్ మొత్తం గుమగుమలాడిపోతుంది. ఒక పెద్ద సైజు టమాటా ముక్కలను కూడా లాస్ట్లో అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా రైస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వేసేసి స్మాష్ కావాల్సిన అవసరం లేదు, బిర్యానీకి అయితే వేసేయాలి. ఇలాంటి రైస్కి అయితే బాస్మతికి వాటికి కొంచెం ఫైనల్గానే వేసుకుంటే బాగుంటుంది. రైస్తో పాటు మగ్గుతాయి కదా, అప్పుడైతే టేస్ట్గా బాగుంటుంది. ఇక్కడ నేను పెరుగైతే ఒక ఇంత మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 50 ml కన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అంతా. లాస్ట్ టైం నేను చేశాను, వీడియో పెట్టలేదు, కొబ్బరి పాలతో చేశాను. ఎక్సలెంట్గా ఉండింది. మనకి చాలా బాగుంటుంది కొబ్బరి పాలతో చేసుకుంటే మాత్రము. అంత ఓపిక లేదు కొబ్బరిని రుబ్బి ఇప్పుడు పాలు తీసి చేసేంత. సరే ఒక్కోసారికి ఒక్కొక్క వెరైటీ చేద్దాంలే అనేసి ఈరోజు ఇదైతే చేసేస్తున్నాను. ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ఒకేసారి అయితే వేసుకోను, సరిపోతుందా లేదా చూసుకొని ఫైనల్గా ఒకసారి మళ్ళీ చాలేదంటే మాత్రం మళ్ళీ ఒకసారి అయితే మాత్రం యాడ్ చేసేస్తాను. 2 గ్లాసులు బాస్మతి రైస్కి 4 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను. డైరెక్ట్గా కుక్కర్లో విజిల్ పెట్టేట్టుగా ఉంటే ఇంకొక హాఫ్ గ్లాస్ అంటే 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసుల వాటర్ వేసుకుంటే మాత్రం సరిపోతుంది. ఒక్కోసారి ఒక్కో వెరైటీ అయితే మాత్రం చేసుకుంటాను, ఈ విధంగా అనేసే లేదు. ఇంకా ఇటువైపు అయితే మష్రూమ్ కర్రీకి కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా చాలా తక్కువే, ఎక్కువేం వేసుకోలేదు. వెల్లుల్లి అయితే చిన్న ముక్కలుగా, తెల్లగడ్డలు, గార్లిక్ చిన్న ముక్కలుగా అయితే మాత్రం కట్ చేసుకున్నాను. మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా మసాలా, టమాటో, ఉల్లిపాయలు, వెల్లుల్లి అంతా, దాంట్లో కూడా ఎక్కువ వేసుకున్నాను కర్రీ కోసం. కానీ ఆయిల్లో ఈ విధంగా మనం మష్రూమ్ గ్రేవీకి అంతా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు అయితే మిక్స్ చేసేస్తున్నాను. ఈ గ్రేవీకి మాత్రం కొంచెం ఉల్లిపాయలు బాగా వేగాలి, అంటే మెత్తబడిపోతే గ్రేవీ బాగుంటుంది. దానికైతే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు చాలు గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసాయి. ఉల్లిపాయలు బాగా మగ్గి అయితే మాత్రం మనం ఫస్టే వేయించి పెట్టుకున్నాం కదా మసాలాకి, అవి మిక్సీ పట్టేసాను. అదైతే ఆ పేస్ట్ని అయితే ఇంకా వేసుకొనేస్తున్నాను. మనం ఫస్ట్ కచ్చా పచ్చగా అయితే మాత్రము ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాని. ఉప్పు కూడా కొంచెం అయితే వేసుకున్నాను. ఇంకా ఇటువైపు వెజ్ పలావ్కి అయితే మాత్రం ఎసురైతే తెల్లుతుంది. ఇంకా బాస్మతి రైస్ని అయితే మాత్రం నీళ్ళంతా క్లీన్గా వంచేసి వేసేస్తున్నాను. ఒక్కోసారికి ఒక్కొక్క డిఫరెంట్గా, అంటే వెజ్ పలావ్ అంటే ఈ విధంగానే, ఒక్కోసారి
అన్ని మసాలాలు గ్రీన్ వెజ్ పలావు, వైట్ వెజ్ పలావు ఈ విధంగా అయితే మాత్రం ఒక్కో రకంగా ఒక్కోసారి. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అలాగే కారం ఒకే 1 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మా కారం భయంకరమైన కారం కాబట్టి ఒకే 1 స్పూన్ అయితే మాత్రం వేసుకుంటున్నాను. చూసారు కదా, మష్రూమ్ అయితే ఈ విధంగా అయితే వేయించి పెట్టుకున్నాను. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. మీరు కూడా ఎవరన్నా కానీ వీడియో చూసేవాళ్ళు ఈ విధంగా అయితే కంటిన్యూ అవ్వండి. దాంట్లో ఉన్న డస్ట్ స్మెల్ అంతా పోయి కూర కూడా మనకి చేసుకుంటే చాలా టేస్టీగా అయితే మాత్రం వస్తుంది. ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది. ఇక్కడైతే మాత్రం కొంచెం ఆ సిమ్లో పెట్టుకోవాలా, హైలో పెట్టుకోవాలా చూసుకొని అయితే మాత్రం పెట్టుకోవాలి. బాస్మతి రైస్ కదా, మరీ ఎక్కువగా కూడా మనం గరిటె పెట్టి తిప్పకూడదు. అలాగే గ్రేవీలో కూడా 1 గ్లాస్ నీళ్ళు అయితే యాడ్ చేసుకొనేసాను. ఇప్పుడు ఇంకా కొంచెం గ్రేవీలోకి అది సరిపోదు అనేసి అయితే మాత్రం ఇంకొంచెం అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఈ వెజ్ పులావ్లోకి నేను అంటే గరం మసాలా కానివ్వండి, కారం కానివ్వండి, అలాంటివి ఏమీ అయితే నేను యాడ్ చేసుకోలేదు. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఇంకేది రుబ్బింది అయితే మాత్రం లేదు. ఒక్కోసారి చేస్తాను, గ్రీన్ పులావ్ చేస్తాను బాగా లంచ్ బాక్స్లోకి, దానికైతే మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఈ టేస్ట్ కూడా వైట్ మనకి వెజ్ పులావ్లోకి కూడా కానివ్వండి, అంటే బగారా రైసు, కోకోనట్ రైసు ఈ విధంగా చేసుకుంటాం కదా, ఆ విధంగానే ఉంటుంది. చూడండి ఈ విధంగా ఇంకొంతసేపు ఈ తడి వెళ్ళిపోతే చాలు, సరిపోతుంది. ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ ఇంకొంచెం గట్టి పెడితే చాలు అయిపోతుంది. బాగుంది. సిమ్లోనే పెట్టేశాను. ఫైనల్గా కొంచెం లైట్గా అయితే కొత్తిమీర ఉంది, పుదీనానే ఎక్కువ ఉంది, అదైతే వేసేసాను. బటర్ చూడండి, బటర్ చిన్న ముక్కలుగా ఉండే బటర్ని అయితే తెచ్చుకుంటాను. ఒకటి రైస్లోకి అంటే వెజ్ పలావ్లోకి, ఇంకొకటి అయితే మాత్రం ఇంకొక పీసు కర్రీలోకి అయితే వేసేస్తాను. మష్రూమ్ బటర్ కర్రీ లాగా అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది, బాగా వస్తుంది. చూసారు కదా, పలుకులుగా రైస్ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే కొద్దిసేపు అయితే మాత్రం మూత మూసి పెట్టేశాను. రెడీ అయిపోయింది మనకి బాగా, కర్రీ కూడా అయిపోయింది. నాకు తెలిసిన వంటలు షేర్ చేస్తూ ఉంటాను. నిజంగా అయితే మాత్రం బాగుంటుంది, ట్రై చేయండి. పిల్లలు ఇంట్లో వాళ్ళు ఇష్టంగా అయితే మాత్రం తినేస్తారు. ఇప్పుడైతే మాత్రం టేస్ట్ చూస్తాము ఎలా ఉంది అనేసి అయితే మాత్రం. బాగుంది, నైస్ కాంబినేషను. ఇంట్లో వాళ్ళు పెద్దలు కానీ పిల్లలు కానీ వద్దు అనకుండా హ్యాపీగా అయితే మాత్రం తినేస్తారు. నిజంగా అయితే మాత్రం ఇక్కడ ఒక్క ముద్దతో అయితే మాత్రం ఆపలేము. ఒకసారి పెట్టుకొని తిన్నామంటే ఇంకా తినాలి అనిపించి లాగుతూనే ఉంటుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు.